నవ్వుతున్న బొమ్మను గాలిపటం అమాంతం నా చేతులకు నా ఒళ్ళోకి రావాలి. ఎస్, ఆ బొమ్మను గాలిపటం నా ఒళ్ళోకి రావాలి. మంత్రం ఉపయోగించాను. ఇప్పుడు అది వచ్చేస్తుందా ఏంటి? గాలి బటం బాబాని మోసం చేస్తుందా? ఈ బాబా ఎవరు, ఎన్ని ఊళ్ళు తిరిగాడు, ఎంత మందిని చూశాడు? నా ఒళ్ళో పడాలని కదా మంత్రం ప్రయోగించింది. Everything here is so nice. Hey, look at that. That's so beautiful. కైకు కనపడలేదే, ఎక్కడ తను? అటు చూడు. ఎరా, 14వ తారీఖు ముఖ్యమైన వాళ్ళని ఎవరినైనా చూసావా? చూశాను. చూడలేదు. ఏమే లక్ష్మి, వీడేంటి గాలిపట్టం పట్టుకు తిరుగుతున్నాడు? నేనెప్పుడు వీడిని ఇలా చూడలేదే. వీలైనంత త్వరలో వీడి చేత ఆ 3 ముళ్ళు వేయించాల్సిందే. వీడికి, ఆ చాముండేశ్వరికి తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెళ్లి చేస్తానని దండం పెట్టుకున్నాను. లేదమ్మా, ఆ దేవుడు మీ కోరిక నెరవేర్చలేడు. ఏంటి అపశకునంగా మాట్లాడుతున్నావు? ఏంటి నువ్వనేది? బాబాకి ఆస్తి లేదని, ఉన్న ఇల్లు కూడా పోతుందని, అతను కూలి పని చేస్తున్నాడని, అందుకనే బాబాని నువ్వు వద్దనుకుంటే తప్పే అవుతుందమ్మా. ఇవాళ బాబా ఒక కూలి, ఇది వాడి జీవితానికి ఆరంభం.
అంతం కాదు. బాబా జన్మ సామాన్యమైన జన్మ కాదు. అది ఎవరికీ చెప్పకూడదు. ఇన్నేళ్లు నా గుండెలో దాచుకున్న రహస్యాన్ని ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఈ బిడ్డ జన్మ రహస్యాన్ని నేను చెప్తాను. గత జన్మలో ఈ పసివాడు బాబాజీ గారి శిష్యుడు. బాబాజీ గారికి శిష్యుడైన మానసికంగా ఆశా వ్యామోహముల విడనాడకపోవటంచే బాబాజీ ఇతనికి దీక్షనివ్వక, శివ, ఇదంతా మాయ, నమ్మకు. వయసులోనూ జ్ఞానములోనూ ఈతడి కంటే చిన్నవాడైన మరొక శిష్యుడికి సన్యాస దీక్ష ప్రసాదించారు. తనకు సన్యాస దీక్షను అనుగ్రహించలేదన్న ద్వేషంతో దేవుడి మీదనూ బాబాజీ మీదనూ నమ్మకం లేదని కోపగించుకుని వెళ్ళిపోయాడు. ఆశా వ్యామోహములు తీరిన పిమ్మట దేవుని పట్ల బాబాజీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఆ కర్మ నివృత్తి అయిన విధప మేము వచ్చి ఈ బిడ్డను హిమాలయములకు తీసుకుని వెళ్ళినాం. అంతవరకు బాబా యొక్క జన్మరహస్యము ఎవ్వరికీ చెప్పకూడదు. ముఖ్యంగా బాబాకి తెలియకూడదు. కన్న కొడుకు తన కళ్ళ ముందే తాగుతూ పేకాడుతూ గొడవలు పడుతున్నాడంటే ఏ తల్లి ఊరుకుంటుంది చెప్పు? నేనెందుకు ఊరుకున్నానంటే బాబా ఏదో ఒకరోజు అవన్నీ వదిలిస్తాడు, మారిపోతాడు. వాడు మారాడంటే మనతో పాటు ఉండడు, హిమాలయాలకి వెళ్ళిపోతాడు. వాడికి కనుక పెళ్లి జరిగి సంసార బంధం ఏర్పడిందంటే వాడు మనల్ని వదిలి వెళ్ళడు, వెళ్ళను లేడు. ఆ బంధం వెళ్ళనివ్వదు. చాముండేశ్వరి, నువ్వు వాడిని పెళ్లి చేసుకోకపోతే వాడికి ఇక పెళ్లి యోగమే ఉండదు. ఇంకో అమ్మాయిని వాడు కన్నెత్తి కూడా చూడడు. అది నెల్లు మోసిన కన్న తల్లి తన కొడుకు చివరి దాకా తన కళ్ళ ముందే ఉండాలి అని కోరుకోవడం తప్పు కాదుగమ్మా. భగవంతుడా, బాబా వాళ్ళమ్మతో నిజం ఎలా చెప్పను? బాబాతో ఎందుకు అలా మాట్లాడానో ఎలా చెప్పను? కూలి పని చేసే బాబాని అమ్మ చూసినప్పటి నుంచి అతనితో మాట్లాడకూడదని, కలిసి తిరగకూడదని శాసించింది. నా మనసు మార్చుకోలేనని అమ్మని ఎదిరించి మాట్లాడినందుకు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని కిరోసిన్ పోసుకొని బెదిరించింది. కుటుంబమా ప్రేమ అని ఆలోచించాను. నాకు మరో మార్గం తెలియలేదు, అందుకే అలా ప్రవర్తించాను. కాళికాంబ, ఎలాగైనా మా అమ్మ మనసు మార్చి నన్ను బాబాని కలుపు తల్లి. ఊరుకో బాబా, ఇప్పుడు వచ్చే గాలికి మహామహా కొంపలే కొట్టుకుపోతున్నాయి. గాలిపటం కొట్టుకురాదా? ఏదో గాలిపటం చేతిలో పడితే అది మంత్రం వల్లే జరిగిందని మమ్మల్ని అందరూ కన్ఫ్యూజ్ చేస్తావంటి. నువ్వు మళ్ళీ మంత్రాన్ని పరీక్షించావా? ఈ బాబా ఎవరు? బాబా బలశాలి, వీరుడు, మహావీరుడు, దోస్తు. ఏంటి బాబా? నే తెలివైన వాడిని మంచివాడిని ఎవరు చెప్పరా? నువ్వు తెలివైన వాడివి, మంచివాడివే. ఎంత యూజ్ చేస్తున్నాను. రేయ్, ఎంత యూజ్ చేస్తున్నాడు 5 కిలోలు చెప్పు. తెలివి, 6 కిలోలు మంచి. రెండోసారి గాలిపటం రావాలని మరోసారి మంత్రం వదిలాను. దాంతో పాటు వదిలినోడు కూడా వచ్చాడా? గాలిపటం అమాంతం ఒళ్ళోకొచ్చిందమ్మా. ఏం లీల తల్లి, కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, బెజవాడ కనకదుర్గాంబ, కలకత్తా కాళికాంబ, అంబా. రంబా రంబా అంట. ఇట్లాంటి న్యూసెన్స్ గాళ్ళు మన గ్రూప్ లో పెట్టుకోవడమే తప్పమ్మా. థ్యాంక్ యూ. అది ఎలా ఉంచు బాబా. నేను ఏ కొట్లో సరుకు కొట్టావు? ధర్మకొట్లో. అదే, ఆ కొట్లో సరుకు తాకూడదు, ఏ? ఒట్టి కల్తీ సరుకు. ఓ, నేను ఆ సరికే తాగాను. ఆ. తలంతా పట్టేసింది అనుకో. ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద ఎగురుతున్నట్టు ఒకటే ఫీలింగ్. హిమాలయాలు చూసావా? ఆ రూట్ లోనే కదా వెళ్ళింది. ఓ, అవును, అది వదిలేసి వరం గిరం అంటూ నేను రోజుకు 3 సార్లు స్నానం చేస్తున్నాను, 6 సార్లు పూజ చేస్తున్నాను, 45 ఏళ్ళుగా కాళికేదేవుని నమ్ముకున్నాను. ఆ అమ్మవారు నాకే ఏ వరము గిరము ఇవ్వలేదు. దేవుణ్ణి నమ్ముకున్న నాకే ఏ వరము ఇవ్వలేదు. దేవుడు అంటే నమ్మకం లేని నీకు మాత్రం ఈ వరం. Don't touch that. ఏమిటి, బండి బ్రేక్ డౌనా? లేదమ్మా, చిన్న ప్రాబ్లం ఏంటి? అయితే నేను ఆటోలో వెళ్తాను. బాబా అన్న చెప్పింది నమ్మేట్టు ఉంది, నమ్మలేనట్టు ఉంది, అంతా మాయగా ఉంది. పైన ఎగిరే గాలిపట్టు అన్న చేతిలోకి 2 ట్రిప్పులు వచ్చిందంటే ఎట్టొచ్చింది? పెద్ద సైంటిస్ట్ ఆరాలు చేస్తున్నాడు. నోరు మూసుకొచ్చారా? అది కాదన్నా బాబన్న, నీలమ్మ వచ్చేసిందే. ఇప్పుడే వస్తారు. ఎవరా నీలమ్మ? అదే నా నరసింహ నీలంబరి.
ఆవిడే బాబా ఈవిడ 18 సంవత్సరాలు బయటికి రాకుండా తలుపులు మూసుకుని ఇంట్లోనే కూర్చుందే మా ఇంటి పక్కిల్లే. బతికితే నరసింహతోనే బతుకుతాను, లేకపోతే పెళ్లే చేసుకోనని ఇట్లా బ్రహ్మచారినిగానే ఉండిపోయింది బాబా. నువ్వు అన్నట్టు ఆ మంత్రం నిజమైతే ఇప్పుడు నీలాంబర్ వచ్చి నేను టైం అడగాలి. నా దగ్గర వాచీ లేదే. అదే బాబా కిక్ అంటే వాచ్లో టైం అడగడం మామూలే. మళ్ళీ నీలాంబర్ వచ్చి నేను టైం అడిగితే నీ మంత్రం నిజమని మేమంతా ఒప్పుకుంటాం. ఆ నీలాంబరి వచ్చి ఈ బాబాని టైం ఎంత అని అడగాలి. ఓకే ఓకే. ఏం బాబా ఇదేంటి బాబా ఇది? పాపిస్టోళ్ళకి చెప్పకూడదని చెప్పారు. నేను అడగడమే తప్పు అయిపోయిందిరా. లోడ్ వచ్చిందేమో చూడు, వెళ్ళి పని చూసుకుందాం. వచ్చింది బాబా. మేడం అన్ని రూట్లు బ్లాక్ అయ్యాయి, మార్కెట్ రూట్లో వెళ్దాం. సరే. ఏయ్ ఆటో తిప్పు. టైం ఎంత అయింది? 10:30. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? కార్ రెడీ అయింది, రామా వెళ్దాం. సరే. ఎవరతను? బాబా పెద్ద దాదా. నరసింహలాగే ఉన్నాడు కదా? అవును, నీకెవరిని చూసినా నరసింహ ఎప్పుడు వాడి ధ్యాసే. ఇక్కడైనా మర్చిపోమా, రా. అక్కయ్య వచ్చి నిన్నేమడిగింది? టైం అడిగింది. బాబా సో హ్యాపీ సో హ్యాపీ. అమ్మా మన పెళ్లికి ఒప్పుకుంది. అమ్మా పెళ్లికి ఒప్పుకుంది. అరుణాచలం గుత్తొంకాయ చాము అమ్మ పెళ్లికి ఒప్పుకుంది. మీ అమ్మ ఒప్పుకున్న తర్వాతేగా నిశ్చితార్థం జరిగింది. ఇంకా మర్చిపోలేదా? అప్పుడు అమ్మ మన పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకే ఆ రోజు నీతో అలా మాట్లాడాను. ఓహో, నువ్వు ఎలా మాట్లాడావో ఎందుకు మాట్లాడావో నాకు తెలియదు, కానీ నిజం మాట్లాడావు. నా కళ్ళు తెరుచుకున్నాయి. ఈ లోకంలో నాకున్న బంధం అనుబంధం అన్నీ మా అమ్మ ఒక్కతే. సంసారం, సంతానం, సమాజం, ఈ అశాశ్వతమైన బంధాలు నాకు అక్కర్లేదు. బాబా మన బంధం అశాశ్వతమైందా? ఒక్కసారి ఆలోచించు. అయిపోయిన దాని గురించి ఆలోచించడం నాకు అలవాట్లేదు. అనుకున్న పని సాధించడమే నా అలవాటు. బాబా మన ప్రేమ ముగిసిపోయింది. బాబా గతం గతం. రేయ్ లక్ష్మికి గతం గతం రా. ఏడు మన సన్నాయి కనపడ్డాయి. అవునేడి టైం అడిగింది కదా నీలాంబరి, మరి ఇప్పుడేమంటారు? టైం ఎంత అయింది? టైం ఎంత అయింది? టైం ఎంత అయింది? అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఏమిటి? నీలాంబరి వెళ్ళిన ఆటో మన దగ్గరికి ఎలా వచ్చిందా అన్న కారణం కనిపెట్టాను. ఏం లేదు, ఒక పక్క సినిమా షూటింగ్, ట్రాఫిక్ జామ్, మరో పక్క నేల సమస్య, బిందెలతో కూర్చున్నారు, ఇంకో పక్క రోడ్డు మధ్యలో డ్రైనేజ్ గోతులు. అందుకు మన దగ్గరికి వచ్చింది. ఆలోచిస్తాడా మన సైంటిస్ట్? అదే మరి నీలాంబర్ వచ్చి టైం ఎందుకు అడగాలి? ఆవిడ దగ్గర వాచి లేదేమో, అందుకని అడుగుంటుంది. బాబా దగ్గర కూడా వాచ్ లేదు, మరి ఎలా అడిగింది? అది పాయింటే. మన గ్రూప్ లోనే గౌరవంగా, డీసెంట్ గా, స్టైల్ గా, కొంచెం అందంగా ఉండేది బాబా ఒక్కడే కదా. కొంచెమా? అందానికే అందం బాబా. శబాష్, శబాష్. ఇక్కడ చక్కగా వాయిస్తున్నావు, గుళ్ళో వదిలిపారేస్తావు. థ్యాంక్ యూ బాబా. అనవసరంగా మనమే మంత్రాలు మాయలు అంటూ టైం వేస్ట్ చేస్తున్నామమ్మా. అంత డూపమ్మా, చాదమ్మా. అదే కదా, నేను రోజుకు 3 సార్లు స్నానం చేస్తున్నాను, 6 సార్లు పూజ చేస్తున్నాను, 45 ఏళ్ళుగా కాళికాదేవుని నమ్ముకున్నాను. ఆ అమ్మవారు నాకే ఏ వరము గిరము ఇవ్వలేదు. దేవుడిని నమ్ముకున్న నాకే ఏమీ ఇవ్వలేదు. దేవుడు అంటే నమ్మకం లేని మీకు మాత్రం. Don't touch that. మనిషివేనా నువ్వు? అసలు మనిషివేనా?
రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా ఎవరిని తిడదామా, ఎవరిని కొడదామా, ఎవరిని ఎగతాళి చేద్దామని ఆలోచన తప్ప మంచి ఆలోచన రాదా నీకు? బాబాలా డ్రెస్ వేసుకుని చెవుకో పోగు పెట్టుకుని అని ఫోజులు కొడితే చాలదు, బాబాలా నడుచుకోవాలి. అలా చామండి. నాతో స్నేహం చేస్తూ నా చెల్లెలకి సైట్ కొడతావా? మరి నీకు సైడ్ కొట్టమంటావు నోరు మూయవాయ్. మరి మా సంగతి పెద్ద మనిషి నువ్వు పెద్ద మనిషి ఒకటయ్యా, పెద్ద భక్తుని అంటావు, 4 బిడ్డలు తండ్రిలా నడుచుకుంటున్నావా? నేను రోజు 3 సార్లు స్నానం చేస్తాను, 6 సార్లు దేవుడికి పూజ చేస్తాను, అయినా నాకు దక్కలేదే అన్న మంట, కడుపు మంట. భలే చామండి. ఏదో నేను కొలిచి ఆ కాళికాంబ, ఆ బాబాజీ కరుణించి ఒకే ఒక్క వరాన్ని కల్లా కపటం తెలియని ఈ మొహం చూసి ఉపదేశించాను. దాని మహిమతో బాబా సుఖంగా ఉండాలని, మనందరం సుఖంగా ఉండాలని కోరుకోవడం మానేసి గాలిపటం ఒళ్ళో పడ్డానికి, నీలాంబరి టైం ఆడడానికి వేస్ట్ చేశాను. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మతోనూ మావయ్యతోనూ ఈ విషయం చెప్పేస్తాను. చాముండరే అమ్మతో మాత్రం. బాబా నువ్వు తిట్టడానికి వచ్చావురా? నువ్వు ఉండన్నా. బాబా నాతో మాట. ఈ విధంగా ఉన్న మంత్రాన్ని గాలిపటాలని, నీలాంబరిని వృధా చేయకుండా దానివల్ల ఏమైనా డబ్బులు వస్తాయేమో చూద్దామా? దట్స్ ఫైన్. పాయింట్ కదా. డబ్బు కరెక్ట్ కరెక్ట్. ఎంత అడుగుతాం? 1 లక్ష అడుగు, 2 లక్షలు అడుగు, 3 లక్షలు అడుగు, 10 లక్షలు అడుగు. వచ్చేదా తెచ్చేదా? 10 lakhs, 10 లక్షలు. చెదిరా. బాయ్. ఐశ్వర్య వాటర్ బాటిల్ మర్చిపోయిందండి. ఐశ్వర్య ఓకే. దేవుడిలా వచ్చి కరెక్ట్ టైంలో పాపను కాపాడావు. బాబా బాబా. అదంతా ఓకే. ఆయన గారు ఏమి ఇచ్చారు? థ్యాంక్స్ ఇచ్చారు. ఓ చిన్న మాట, ఆ థ్యాంక్స్ తో క్వార్టర్ వస్తుందా? కరెక్ట్. బాబా మంత్రంతో ఆటో వస్తుంది, గాలిపటం వస్తుంది, డబ్బులు వస్తాయా? నా మాట వినే, ఇవాళతో ఈ మంత్రాలు మాయలు మూట కట్టి పక్కన పారాయి. అవును, మంత్రాలకి డబ్బులు రాలవు. నేను రోజుకు 3 సార్లు స్నానం చేస్తున్నా, 6 సార్లు పూజ చేస్తున్నా. ఏంటయ్యా నువ్వు మాత్రం 3 సార్లు స్నానం చేసేది? తున్నపోతే రోజంతా బుడదలో పడుకుంటుంది. అది నీళ్ళగా చెప్పుకున్నదా? లేదు. చాలమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి మళ్ళీ థ్యాంక్స్ ఏనా? నా కన్న కూతుర్ని కాపాడినందుకు ఓ చిన్న గిఫ్ట్ ఉంచండి. అయ్యో పర్వాలేదు పర్వాలేదు, ఉంచండి. థ్యాంక్ యూ. ఓపెన్ చెయ్యయ్యా, ఎంత రాశాడు చూద్దాం. ఓపెన్ చెయ్యి చెయ్యి చెయ్యి. ఎంతన్నా? 10 లక్షలు. మార్చుకురా. ఆ, కైకో పెళ్లికి 5 లక్షలు తీయండి. బాబా ఇది మరి 5 లక్షలు. ఇందా. చంద్రయ్య ఆటోకి యాక్సిడెంట్ అయింది. ఆటోకో 1 లక్ష, తన హాస్పిటల్లో ఉన్నాడు, దానికో 1 లక్ష, 2 లక్షలు తీయండి. ఇకపోతే ఇళ్ళు, కాలనీలో ఇళ్ళని పడగొట్టేశారు, అందరూ కష్టపడుతున్నారు, మనిషికి 10,000, దానికి 2 లక్షలు తీయండి. ఇందా. సలీం కూతురు ఒంట్లో బాలేదు, హాస్పిటల్లో చేర్చాయని చెప్పాడు, అందుకో 50,000 రూపాయలు తీయండి. అయిపోయింది. ఇది మనకి. మామ 10,000. 3 నెలలుగా ఇంటి కట్టలేదు. ఆ 10,000 వీడికి. క్లీన్ అండి క్లీన్. మనకేం మిగిలింది? ముస్టా ఇది 20 ఎకర్ల బజార్లో కూర్చుంటే వచ్చే వాళ్ళు ఆలేస్తారు. చిల్లర కూడా తీసుకుంటావా? ఏంటి పాప ఇలా ఆశ పెట్టి మాయ చేసావు? మామ ఆశే మాయ, మాయే ఆశ, ఆశ మాయ, మన్ను మిన్ను మగవ అంతా మాయ, అంతా ఛాయ, ఛాయే మాయ, మాయే ఛాయ. ఏంటయ్యా ఛాయ? ఛాయ్ అంటే తాగేటి కాదు, ఛాయ్ అంటే నీడ, నిజం కాదు అని అర్థం. అదే ఛాయ్ అంటే.